కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఆన్లైన్లో ఉన్న బిడ్డలతో ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలతో దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే, ఇకను జీవించుదాలను లేకపోతే జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని దేవుని మాటలు మనం నేర్చుకుందాము. మరొకసారి దేవుని ఆరాధించాడు. దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని అభిషేకం పొందుకోండి. ఆరాధిస్తూ
మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఇకను జీవించుదానను నేను కాదు, లేకపోతే జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవుడు మనలో జీవిస్తే మనము దేశానికి, కుటుంబానికి, సంఘానికి పనికొస్తాం. లేకపోతే మరి నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడు అనే లెక్కలోకి వస్తాం. దేవుడు ఎందుకు చనిపోయాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తున్నాడు పౌలు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడడం అంటే మన పాపములన్నీ కూడా ఆయన సిలువలో మన పాపములన్నీ క్షమాపణ అనేది దొరికింది. కాబట్టి ఎలా దొరికింది అని అంటే, తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అర్పణగా అర్పించుకున్నాడు ఆయన. మన జీవితాలు కూడా మరి ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని అంటే, మన యందు దేవుడు జీవిస్తే మనము ఎలా ఉంటామంటే, తన కోసరము కాక అంటే మన కోసం మనం బ్రతకకుండా తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటకు, దేవుని యొక్క సొత్తుగా చేసుకోవడానికి ఆయన ప్రాణం పెట్టాడు. మన దుర్నీతి, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. సక్రియలందు ఆసక్తి మనకి కలగాలి. ఆయన చనిపోయాడు అని చెప్పి ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం చెప్తాము, కానీ ఉపవాసాలు ఉంటారు. కానీ ఈ 40 దినాలు కూడా మరి సక్రియలు ఏంటి చేశాం? ఆసక్తితో ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని ఆయన పవిత్రపరచుకున్నాడు ప్రజలందరినీ. మానవాళి రక్షణ కోసమే, మానవాళి పాపక్షమాపణ. రక్షణ అంటే ఏంటి? ఆయనకున్న పాపక్షమాపణ మానవాళి. దానికి మతము కులము భేదం లేదు. దేవుని బిడ్డలారా, దేశంలో ప్రపంచంలో ఉన్న బిడ్డల అందరు మనుషుల కోసం, భూలోకములో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకు అంటే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమర్శించడం. సమస్తమైన దుర్నీతి, అది వ్యభిచారమే కావచ్చు, హంతకుడే కావచ్చు, విగ్రహారాధనే కావచ్చు, దేనిని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తే విగ్రహముగా చేసుకోవడం అంటారు. బొమ్మల్ని పూజ చేయడం అంటే ఒక్కటే కాదు, ఒక్కటే అనుకుంటారు. అందుకే 10 ఆజ్ఞల్లో దేనిని నువ్వు విగ్రహంగా చేసుకోనకూడదు, సాగిన పడకూడదు, పూజించకూడదు. అంటే పూజ చేసినంతగా పిల్లల్ని, భార్యని, భర్తని, ఉద్యోగాన్ని, ఆస్తిని ప్రేమిస్తారు. అలాగే ప్రేమించకూడదు, అది చెప్తున్నాడు దేవుడు. కాబట్టి సమర్పణ అనేది అలా ప్రేమిస్తే మనిషిలో ఉండదు. సక్రియలు అనేవి ఆసక్తితో చేయలేరు. ప్రజలను తన కోసము, ప్రజల్ని దేవుని పిల్లలుగా అంటే తన కోసము, దేవుని కోసము మనల్ని పవిత్రపరిచాడు. తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తు నాది, నా పిల్లలు, నా ప్రజలు అని ఆయన చేసుకున్నాడు. చేసుకుంటే మనం ఏం చేయాలి? సక్రియలు చేయాలి. సక్రియలు అవే మహిమ వస్త్రాలుగా, నీతి వస్త్రాలుగా, కన్నురెప్ప పాటలో మనము దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి దేవుని యొక్క అభిషేకం అనేది భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వస్తాడు.
లేకపోతే రాడు ఆయన. ఎంత నువ్వు పరిశుద్ధాత్మ కావాలని నువ్వు కోరుకున్నా రాడు. ఇప్పుడు పాట పాడుతుంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, సంఘము పరిశుద్ధాత్మతో నింపబడింది. ఇప్పుడు పాట పాడుతున్నప్పుడు జరిగిన విషయం అది. మీరు ఆఫ్లైన్లోనేంటి ఆన్లైన్లోనేంటి అలాగే పొందుకోవాలి. ఎవరు ఎక్కడున్నా సరే పొందుకోవాలి. పొందుకోవట్లేదంటే మీరు దుర్నీతి నుండి దేవుడు, సమస్తమైన దుర్నీతి నుండి దేవుడు విమోచించిన సక్రియలనేవి చేయలేనందువల్ల మరి ప్రజలను తన సొత్తుగా ఆయన పవిత్రపరుచుకున్నాడు కదా, సొత్తుగా చేసుకున్నాడు కదా. అలాగా ఆయన అర్పించుకున్నాడు తన జీవితాన్ని, తన దేహము, సమస్తము, తన మహిమను అంతటి కూడా అర్పించాడు. మహిమనంతా పరలోక రాజ్యంలో పెట్టి మామూలు మనిషిగా ఆయన భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే మనము ఒకసారి అని అంటాము, ఏమంటాం మనము, ఆయన దేవుడు, ఆయన 3 మహిమలు ఉన్నాయి కాబట్టి ఆయన చేశాడు, ఆయన అలా ప్రాణం పెట్టాడు. కానీ మనం అలాంటి సత్క్రియలు చేయలేము. గుడ్డి వాళ్ళని బాగు చేయలేము, దెయ్యాలు వెళ్ళగొట్టలేము, ఎవరైనా బాధలు ఉంటే చూడలేము. కాబట్టి అలాంటి సత్క్రియలు చేయడానికి అభిషేకము అవసరం. ఆత్మీయ ఫలం వస్తుంది ఫస్ట్. ఆ ఫలంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆశా, నిగ్రహం అనే 9 ఫలములు ఉంటాయి అందులో. అలాగే కృపావరాలు ఇస్తారు. దెయ్యాలు నిలగొట్టే వరము, స్వస్థపరిచే వరము, భాషలతో మాట్లాడటము, ఇవన్నీ కూడా వివేచన వరము, విశ్వాసము, ఇవన్నీ కూడా ఇస్తారు ప్రభు. దానివల్ల సత్క్రియలు చేస్తారు. నాకైతే అవి ఇవ్వక ముందే, నేను ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డానో అవి ఉన్నట్టే నాకు తెలియదు. అభిషేకం ఒకటి వచ్చి, ఆ అభిషేకం మాత్రం పరిశుద్ధాత్మనే దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు, చాలా బలంగా నింపాడు. నింపిన తర్వాత అది కంట్రోల్ అవడానికి కూడా మధు జెస్సీ అని 2 అన్న చెల్లెలు మీటింగ్స్ అయ్యాయి. అప్పుడు అరుణ్ రాజు గారి మీటింగ్స్, దినకర్ గారి మీటింగ్స్లో పాటలు పాడేదాన్ని నేను. ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడే చాలా అభిషేకంతో నింపబడ్డారు. దానికి ముందు 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఫస్ట్ రోజు ఇలా ఎంటర్ అవ్వగానే నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. 3 రోజులు ఉన్నవాళ్ళు పొందుకోలేదు, చాలా మంది పొందుకోలేరు. ఎందుకంటే నా క్రియలు, సత్క్రియలు, మన క్రియలు దేవుడు చూస్తాడు, మనుషులు చూసేవి కాదవి. మనుషులు చూస్తారని మనం చేయకూడదు. దేవుడు చూస్తున్నాడన్న భయమ భక్తితో మనం ఉన్నప్పుడు, దేవుడు ఎలాగైతే అర్పించుకున్నాడో తన జీవితాన్ని దేవునికి ఎలాగైతే అంకితం అయ్యామో, ఆయన పిల్లలు కూడా అలాగా అంకితం చేసుకుంటారు వాళ్ళ జీవితాన్ని. తీతిక్ గారు రాస్తున్నారు 2:14 వచనంలో ఈ మాటలు. అయితే అప్పుడు ఏమంటాడంటే పౌలు గారు, ఇక జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆ విధంగా మనం ఉండడానికి దేవుడు ప్రాణం పెట్టారు. ఈ 40 దినాలు కూడా మరి అందుకనే శిలువ ధ్యానము చేశాం. అటువంటి మెసేజ్ ద్వారా దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఇది లాస్ట్. మరి సండే మట్లాదివారము, మరి 3వ తారీఖున శుక్రవారం గుడ్ ఫ్రైడే వచ్చేసింది. ఆదివారం మరి పునరుత్థాన దినము వచ్చేసింది. కానీ అవి అర్థం కాకపోతే, మారు మనసు రాకపోతే, ప్రకటన గ్రంథంలో మరి దేవుని రాజ్యానికి వెళ్ళే సియోనికి వెళ్ళేవారు క్రొత్త పాట పాడతారు. అది ఎవరు పాడలేని పాట పాడతారు అని మారు మనసు పొందుకోవాలి అని చెప్పి మనం దేవుని ప్రాణప్రియుడిగా మనం అలా ప్రేమించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు ఎవరు పాడలేని పాట అక్కడ కూడా కొత్త పాట పాడగలం. ఇక్కడ మనం కొత్త పాటలు పాడినప్పుడు అక్కడ కూడా పాడతాం. ఎవరు పాడలేని పాట ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మాట. కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మన దుష్క్రియలు అన్నీ కూడా సిలువ వేయబడ్డాయి. మన పాపముల కోసము ఆయన చనిపోయారు. మన పాపములు ఆయన నెత్తి మీద వేసుకున్నాడు. ఆయనలోనికి మన పాపాలన్నీ వెళ్ళిపోయాయి. కాబట్టి
ఇకను జీవించేవాడు నేను కాదు. అలా జరిగింది కాబట్టే ఇంకా మనలో ఇంకే పాపాలు లేవు. ఆయన మరణించాడు. ఇక్కడ ఈరోజు ఒక మాట నేను విన్నాను, యేసయ్య చచ్చిపోయాడు అని చిన్న పిల్లవాడికి నేర్పించారు. అది ఉగ్గు పాలతో నేర్పించారు. అమ్మమ్మ ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, కానీ దేవుళ్ళు లేరు. పేరుకే ఉన్నారు వాళ్ళు, దేవుడు నమ్ముకున్నట్టు. కానీ ఆ చిన్న పిల్లవాడు యేసయ్య చచ్చిపోయాడు. చాలా బాధ అనిపించింది. యేసయ్య చనిపోలేదు, సజీవంగా మన మధ్యలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎందుకు చనిపోయాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు జనాలు. దేవుని పిల్లలే ఏదో నామకార్థంగా చేసేసుకుంటారు. అది కాకుండా దేవుడిని దుఃఖపెట్టేటట్టు కాకుండా దేవుడు సత్క్రియలు చేయమంటున్నాడు. మనలో జీవించాలి. మనలోనే ఆయన జీవించున్నాడు. నీలో జీవించకుండా ఉన్నాడంటే యేసయ్య చచ్చిపోయాడు అని నువ్వు ఒక సాక్షిగా ఉన్నావు అనమాట. నువ్వు జీవిస్తున్నావే కానీ మృతుడిగా ఉన్నావు అనుకో, మృతురాలుగా ఉన్నావు అనుకో, యేసయ్య చచ్చిపోయాడా అని నువ్వు సాక్ష్యం చెప్తున్నావు. నీ లైఫ్ స్టైలే అలాగా. యేసయ్య చచ్చిపోయాడు అంటే నువ్వు చచ్చిపోయిన దానిలో ఉన్నావు కదా, నువ్వు చచ్చిపోయిన వాళ్ళగా ఉన్నావు కదా. అందుకు నువ్వు చచ్చిపోతే దేవుడిని చంపేయకుండా ఉండడానికి దేవుడు పిల్లల్ని దేవుడు లేపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆన్లైన్లో బిడ్డలు, ఆఫ్లైన్లో బిడ్డలు చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని బిడ్డ, నువ్వు చచ్చిపోయినట్టున్నావా అంటే దేవుడు చచ్చిపోయాడు చిన్నపిల్లవాడు అన్నట్టుగా. నువ్వు పాలు తాగే పరిస్థితులు ఉన్నావు. కాలం బట్టి చూస్తే బోధకులై ఉండవలసి వచ్చి ఉండగా మరలా ఒకడు మొదటి మూల పాఠాలు మరలా బోధించవలసి వచ్చాను. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తగదు. ఎందుకంటే మీరు బ్రతికున్నట్లుగా మీరు దేవుని విషయంలో లేరు. ఈ భూ సంబంధమైన వెతుక్కోవడానికే ఉన్నారు. భూ సంబంధమైనవి దేవుడు ఏమని మనకు అప్పచెప్పారంటే, ఆదికాండం 1వ అధ్యాయం మీరు చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది, లూకా 4వ అధ్యాయంలో ఉంది. దేవుడు మనకు అప్పచెప్పిన పని ఏంటంటే, చూడండి ఒకసారి, ఇక్కడ దేవుని రాజ్యానికి అనేక మంది తీసుకెళ్ళడానికి అనేకమైన సత్క్రియలు చేస్తూ మనలో జీవిస్తున్నాం. నేను కాదు, ఇక నేను కాదు అంటే పాత జీవితం కాదు మనది. నార్మల్స్ పొందుకున్నాక ఇంకా పాత జీవితం కాదు. నూతనమైన జీవితంలో క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. 2000 సంవత్సరాలు అయిపోయింది దేవుడు చనిపోయి. ఎందుకు? మన కోసము ఆయన బలి అర్పించాడు. ఇంకా మనం ఏ బలులు అర్పించకూడదు, అర్పించే అవసరం లేదు. కాబట్టి మనలో క్రీస్తు జీవిస్తున్నాడని సత్క్రియలు చేయాలి. కొన్ని మాటలు చెప్తూ వాళ్ళకి కొన్ని ఏ అవసరాల్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి, వాళ్ళు రక్షించబడిన వారే కావచ్చు, నశించిపోతున్న వారే కావచ్చు, ఎవరైనా సరే, దేవా నన్ను వాడుకో అని నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మను పొందుకుంటే, నీకు అలాంటి మంచి ఉద్దేశాలు ఉంటే దేవుడు నిన్ను ఆత్మతో నింపుతాడు. నీకు అటువంటి మంచి ఉద్దేశం లేకుండా మరి డబ్బుతో నువ్వు దాన్ని, అది ఎవరు అక్కడ పౌలు దగ్గర, ఫిలిప్పు దగ్గర అడుగుతారు, కొన్ని కార్యాలు చేస్తారు. మొత్తం అపోస్తలుల 19వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. గారడీ బుద్ధి కలిగిన వాడు, ఆయన డబ్బుతో పొందవాడు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నావు, సరి చేసుకో అని గద్దిస్తాడు అక్కడ. అలాగా ఆ గద్దింపుకు లోబడి నువ్వే నా కోసం ప్రార్థన చేయు అని మళ్ళీ ప్రార్థన చేయడం పని కూడా అప్పచెప్తాడే కానీ, అయ్యో పశ్చాత్తాపడదాం, నేను ఘోరమైన దుష్టత్వం నుండి విడుదల పొందుకుందాం, దేవుని తండ్రి చిత్తం ఏంటో తెలుసుకుందాం అని ఆశపడాలి ఈ దినాల్లో. అందుకని గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అని, మరి పునరుత్థాన దినము. ఈస్టర్ అంటే ఒక దేవత పేరు అది, అప్పుడు పునరుత్థాన దినం అంటే మంచిది. ఆదికాండము
చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే భూమి మీద వెలిగించుటకు, పగటికి రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరు చేయుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాను, అది మంచిదని దేవుడు చూచాను. నిరాకారంగా ఉన్న జీవితాలని ఆ చీకటి నుండి దేవుడు విడిపించి వెలుగు సంబంధాలుగా ఆయన ప్రాణం పెట్టి మనం సత్క్రియలు చేయడానికి నాలో జీవిస్తుంది దేవుడు అని నువ్వు క్రియల ద్వారా చెప్పడానికి దేవుడు మన దగ్గర ఉన్నారు. అందుకని ఆయన చనిపోయారు. కాబట్టి ఆయన ఏం చెప్తారంటే సర్వలోకాన్ని ఏలమని చెప్తున్నాడు దేవుడు. 28వ వచనంలో ఉంటుంది, దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లాగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోపర్చుకొని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ప్రతి ఒక్కరిని ఏలడానికి ఒక రాజరికం అనేది ఇచ్చాడు. ఈ రాజరికము ఇక్కడ అనుభవిస్తే ఈ విధంగా దుష్టుడి మీద అధికారము వస్తుంది. అన్నిటి మీద అధికారముగా ఒక నాయకత్వం అనేది దేవుడు ఇక్కడ ఇచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఆ యాజకత్వంలో ఉంటారు. ఎవరైతే ఈ సత్క్రియలు చేస్తారో, ఎవరైతే జీవించేవాడు నేను కాదు క్రీస్తే నా ఆయన జీవిస్తున్నారో అనే విధంగా దేవుని విషయంలో ఉంటారో, ఇంకా చచ్చిపోయిన వాళ్ళలాగా, చచ్చిపోయిన దానిలాగా నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడివే, మృతులకు దేవుడు కాను అని దేవుడు చెప్తున్నా సరే నువ్వు అర్థం చేసుకోకుండా ఉంటే, నువ్వు గ్రహించలేకుండా ఉంటే దేవుని బిడ్డ ఆ 1000 ఏళ్ల పరిపాలనలో అలాగా రారాజు బిడ్డగా, రాకుమార్తెగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డగా ఉండలేవు అని దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి మనకి అందుకనే ఆనాడు ఆదాము అవ్వలకి చెప్పిన విషయము, వారు సాతానుతో సహవాసం చేసి తినవద్దన్న పండు తిన్నందుకు మరి దేవుడు కడపటి ఆదాముగా ఆయన వచ్చి మనకి పాపక్షాపణ ఇచ్చారు. కాబట్టి నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మ శాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు కానీ అది కొట్టివేయడానికి రాలేదు. అందుకనే అది నిష్ప్రయోజనం అంటున్నాడు. కాబట్టి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సక్రియ ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడు. అందుకని పవిత్రపరుచుకున్న వాళ్ళని దేవుడు తన సొత్తుగా చేసుకోవడానికి తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. అలాగే ఆయన కోసం మనం కూడా మన జీవితాన్ని అర్పించుకుందాము గాక, తీర్మానం చేసుకుందాము గాక. ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోండి. అందుకని పౌలు గారు ఏం చెప్తున్నారంటే కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి. మిమ్మల్ని మీరే శోధించుకోవాలి. నేను విశ్వాసంతో ఉన్నానా, అవిశ్వాసగా ఉన్నానా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము. అందుకనే విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టంగా ఉండడు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడు. జీవిస్తుంది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడని ఒక ప్రూఫ్గా, ఒక రుజువుగా నువ్వు నేను ఉండలేము. కాబట్టి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. మనమే పరీక్షించుకోవాలి. విశ్వాసం ద్వారా మనం జీవిస్తున్నామా? అవిశ్వాసంగా ఉండి వెనుకున్న వాటి కొరకు మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పరిగెడుతున్నామా? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా అనే విషయాలు నేర్చుకోవాలి. అవి చేస్తున్నామో లేదో మనమే పరీక్షించుకోవాలి.
మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. అందుకే ప్రార్థన ఎందు, సహవాసమందు, రొట్టె విరిచినందు ఎడతెగక ఉండడానికి ముందు దేవుడు ఆ కృపా సింహాసనం దగ్గర మనలో మనమే విమర్శించుకునే ఎడల విమర్శించుకోవాలి. అలా పరీక్షించుకుంటే తీర్పు పొందకపోదము అని చెప్తున్నారు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అంటున్నారు. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. కాబట్టి మనం యేసుక్రీస్తు మనలో ఉన్నాడని మనకు తెలుస్తుంది. ఆ సాక్ష్యాలన్నీ అలాగే ఉంటాయి. బాప్తిస్మం ఇచ్చినప్పుడు నాలో యేసయ్య కనిపించాడు నా ఆత్మీయ పిల్లలకి గుంకలాంలో. మరి ఇక్కడ ముందు జొన్నగుడిలో కనిపించారు, ఇంగ్లాపల్లిలో కనిపించారు, ఇక్కడ జొన్నగుడిలో ఆరాధన చర్చిలో కనిపించారు. ఎవరికైనా చేతులేసి ప్రార్థన చేసారు. ధరంపూర్లో నాలో యేసయ్యని చూశారు. చేతులేసి ప్రార్థన చేసినప్పుడు యేసయ్యని చూశారు, నన్ను చూడలేదు. కాబట్టి అనేకమైన సాక్ష్యాలు పరిచర్యలో ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అటువంటివి మనకి ఇస్తాడు. ఎందుకంటే అటువంటి మనం పరీక్షించుకున్నప్పుడు మనలో ఉన్నాడా లేదా, యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అని క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా అని చెప్తున్నారు. కాబట్టి మనము తెలుసుకోవాలి ఆ విధంగా. మీరు భ్రష్టులు కాని ఎడలా, ఒకవేళ కనిపించకపోతే ఎవరంట వాళ్ళు భ్రష్టులు. కనిపిస్తే దేవుడు నాలో జీవిస్తుంది క్రీస్తే, నేను కాదు నాలో జీవిస్తుంది క్రీస్తే అని అప్పుడు మనం అనుకోవాలి. అలాగా జీవించేవాడు నేను కాదు, జీవిస్తుంది నాలో క్రీస్తే. ఇప్పుడు ఎలా ఉంటాయంటే పాత జీవితం ఉండదు. పాత విషయాలు ఏమీ మీరు పట్టించుకోరు. పాత విషయాలు అన్నీ కూడా మైండ్లో డిలీట్ అయిపోతాయి. నాకు అలాగే డిలీట్ అయిపోయాయి. మొత్తం పాత విషయాలన్నీ డిలీట్ అయిపోయాయి. మా ఇంట్లో వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి కానీ నాకు గుర్తుండవు. అవన్నీ దేవుడు డిలీట్ చేసి ఇటువంటి విషయాలన్నీ గుర్తుంటాయి. దేవుడు మాట్లాడే విషయాలు, దేవుడు చేసిన కార్యాలు ఇవన్నీ కూడా నిద్రలో నేను అడిగినా, అర్ధరాత్రి అడిగినా అన్నీ కూడా క్లారిటీగా నేను వాక్యము, సాక్ష్యము, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు ఏదైనా బంధకాలు ఉంటే ఎలా విడుదల వస్తుంది, ఈ విషయాలన్నీ ప్రాక్టికల్గా నాకు నేర్పించాడు. కాబట్టి నాకు నా జీవితంలో చేశాడు. కాబట్టి నువ్వు కూడా అలాగే దేవుడిని కలిగి ఉండు, నీకు కూడా చేస్తాడు, నీకు కూడా కనబడతాడు, నీలోనే దేవుడిని చూస్తారు అని నేను చెప్పగలను. అవి మాత్రం గుర్తుంటాయి బాగా. ఇవి అంత బాగా గుర్తుండవు. ఎవరైనా గుర్తు చేస్తే కొన్ని గుర్తుంటాయి కానీ చాలా విషయాలు గుర్తుండవు. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అని చెప్తున్నారు. దేవుని కృపను మనం నిరర్ధకం చేయము. అప్పుడు పౌలు గారు చెప్తున్నారు, ఆయన కృపను బట్టి దేవుడికి ఇచ్చారు. మన గొప్పతనం ఇది అసలు కాదు. దేవుని మాట విన్నప్పుడు, దేవునికి విశ్వాసంతో మనం ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టంగా ఉంటాము. అప్పుడు దేవుడు ఎలాగ దేవుని అభిషేకంతో నింపుతాడంటే, సేవకులు ఇష్టపడితే చాలు, వాళ్ళ ప్రార్థన ఎక్కువ చెయ్యగలిగింది. అసలు వాళ్ళు ఇష్టపడి ఆ మాట విని వాళ్ళు ప్రేమిస్తే చాలు. సేవకుల్లో దేవుడు ఉంటాడు కదా, జీవిస్తున్నంత లేదు కాదు, క్రీస్తే నీ అంత జీవిస్తున్నాడంటే వాళ్ళలో కూడా క్రీస్తుంటాడు. పరిశుద్ధాత్మని రోజు పొందుకుంటారు. వాళ్ళు ఇంటి దగ్గర పొందుకుంటారు, చర్చిలో పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అది పొందుకుంటున్నారు. నువ్వు పొందుకుంటావు, నువ్వు దేవుడు చెప్తున్నారు పొందుకో. వాళ్ళకి ఎంత గాబరాలు ఉన్నా, ఎంత పనిలో ఉన్నా, ఎలాంటి అలసిపోయి ఉన్నా నువ్వు పొందుకుంటావు అని వెంటనే ఇలా చెప్పిన వెంటనే వాళ్ళందరూ చేతులేసి ప్రార్థన చేయకూడదు. వాళ్ళంతటా వాళ్ళే దేవుడిని ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి సేవకులు ప్రేమిస్తారు. దేవుడు ప్రేమించలేని వాళ్ళు సేవకులు ప్రేమించలేరు. అది ఇంపాసిబుల్. అది జరగని పని అన్నమాట. అది వాళ్ళు పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటారు? ఇవన్నీ వాళ్ళకి ఎలాగ అర్థం అవుతాయి? ఏదో కథలాగా గుళ్ళకి వెళ్ళి వచ్చి వాళ్ళు ఇలాగా దండం పెట్టేసి ఇలా బుర్ర వచ్చి ప్రార్థన వాళ్ళు ఇలా గంటతో ప్రార్థన చేయించుకోవడం కదా, ఇలాగా ఆశీర్దిస్తారు కదా పంతులు. ఆ టైప్లో వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోతారు. ఎందుకంటే విగ్రహంగా చేసుకుంటారు మనుషులు. మనం ఏంటంటే దేవుణ్ణి కనెక్ట్ చేస్తాం.
దేవుడు అది నేర్పించారు. నా పేరు చెప్పకండి అని చెప్తారు. మీరు నాకు కనెక్ట్ అవ్వద్దు, నా మీద ఆధారపడద్దు, మీరు దేవుడితో మాట్లాడండి, దేవుడు మీతో మాట్లాడతారు. నేను అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ క్షణమైనా దేవుడితో చెప్పండి, దేవుడితో మాట్లాడుకోండి, దేవునికి దగ్గర అవ్వండి, అప్పుడు నాకు దగ్గర అవుతారు. దేవుడికి దగ్గర అయిన వాళ్ళు దేవుడి సేవకులకు దగ్గర అవ్వలేరు. వాళ్ళు మధ్యవర్తిగా సేవకులను పెట్టినప్పుడు క్రీస్తే నా సేవకురాల్లో దేవుడు ఉన్నాడని వాళ్ళు నమ్ముతారు, అప్పుడు మాట వింటారు. నమ్మలేని మాట వింటారు కదా. సాతానుడు ఏంటంటే వాడు చెప్పిన మాటలే, ఆ బోధల మీద వాడు చెప్పిన మాటలే బాగా అర్థమవుతాయి, కానీ దేవుడి మాటలే అర్థమవుతాయి. అందుకే వాళ్ళ స్వకీయ నాశనాన్ని వారే తెచ్చుకుంటారని వాక్యం చెప్తుంది. విద్యావిహీనులు మరి అస్థిరులు వాక్యాన్ని అర్థం చేసుకోక అపార్థం చేసుకుంటారు. వాక్యం అంటే దేవుడిని అపార్థం చేసుకొని వారి స్వకీయ నాశనం వారే తెచ్చుకుంటారని వాక్యం చెప్తుంది. అందుకే కాబట్టి పరిశుద్ధత పొందుకున్న వాళ్ళు వాక్యం బాగా అర్థమవుతుంది, పాట అర్థమవుతుంది, దేవుడు మాటలు అర్థమవుతాయి, సేవకుల మాట అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి జీవిస్తుంది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడని నువ్వు కన్ఫర్మ్ చేసుకోగలవు. నిన్ను చూసి సేవకులైతే ఇరువురు అందరూ కూడా అలాగా చెప్పగలరు అనమాట. మనకు అటువంటి సాక్ష్యము దేవుడు ఇచ్చునుగాక. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా పౌలు గారు చెప్తున్నారు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్ట కాలంలో నుండి, అంటే దుష్ట యుగము నుండి అని బ్రాకెట్లో ఉంది, విమోచింపవల్లని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకోలేను. ఏసే చచ్చిపోయాడు, ఎంత అసహ్యం ఉంది. ఏసే ఎందుకు చచ్చిపోతాడు? నీకు అదే నా అర్థమైంది. ఏసే నేను ప్రేమించాడు, నీ కోసం నా కోసం చచ్చిపోయాడు, కానీ 3వ రోజే ఆయన లేచాడు. 3వ రోజే తండ్రి లేపాడు ఆయన. తండ్రి లేపాడు కాబట్టి, 3వ రోజే తండ్రి లేపాడు కాబట్టి ఆ దుష్ట కాలంలో నుండి విమోచింపవల్లని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. సేమ్ అలాగే మనం అప్పగించుకోవాలి దేవునికి. అప్పుడు దేవుని ప్రేమ ఉండి సత్క్రియలు చేస్తారు. సత్క్రియలు అప్పుడు చేయగలరు అన్నమాట. సత్క్రియలు చేయాలని తీతుకు పత్రికలో చెప్తున్నారు. 2వ అధ్యాయం 14వ వచనంలో మనం ఎప్పుడైతే సత్క్రియలు చేస్తామో దేవుడు మనలో అప్పుడు ఉన్నట్టు లెక్క, అప్పుడు ఉన్నట్టు లెక్క. లేకపోతే చేయలేరు, వాళ్ళు చేస్తారు కానీ ఒళ్ళు నొప్పులు, వాళ్ళకున్న బీపీ షుగర్ ఇంకా రైజ్ అయిపోవడము, ఇంకా వదిలిపోతుంది అన్నమాట. కేసు చేసేద్దాం అనుకుంటారు కానీ నిద్రపోతూ ఇవన్నీ కూడా రాకుండా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందుకే శిష్యులకి చెప్తాడు, మీరు వెయిట్ చేయండి మేడగదిలో వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళండి. దేవుని అగ్నించి వాళ్ళ ఆత్మను పొందుకున్నాక అప్పుడు వెళ్ళండి అన్నారు. అది భాషలతో మాట్లాడుతూ వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్య భాష మాట్లాడారు. అంటే వాళ్ళు ఏమంటే అవి చదువుతాయి. అనేక మంది అది దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు వాళ్ళు నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళకి ఏ అనారోగ్యం రాదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా చావైనా బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభమే అన్నట్టే నిలబడతారు. అందుకని దేవుడు తను తాను అప్పగించుకున్నాడు. దేవుడు అందుకని అప్పగించుకున్నాడు. మనం కూడా అందుకని అప్పగించుకోవాలి. ఆయన పిల్లలుగా ఉండి అట్టి విధంగా ప్రతి ఒక్కరూ ఇది నాన్న దేవునికి అప్పగించుకుందరు గాక, దేవునికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము
20వ వచనము దేవుడు ఈ రోజు మనకి ఇచ్చిన అంశము, దేవుడు మాట్లాడుతున్న విషయము, మనతో మాట్లాడుతున్న విషయం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నేను ఎప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అంత విశ్వాసం వల్ల జీవించుచున్నాను అంటున్నాడు. ఆ విశ్వాసం అనేది మనం పరీక్షించుకోవాలి. ఆ విశ్వాసం వల్లనే మనం జీవించాలి. ఆ విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టడు అవుతాం. ఇష్టడుగా దేవునికి ఇష్టంగా ఉంటేనే సేవకులు మీరు ఇష్టపడతారు, దేవుని మాటలు వెంటనే వింటారు, వాక్యాన్ని మీరు లోబడతారు, దుష్టుడిని ఎదిరిస్తారు. మీలో ఉన్న దుష్టుడిని, మరి ఇంటిలో ఉన్నవి, సంఘంలో ఉన్నవి, దేశంలో ఏర్పాటు చేస్తున్న దుష్టుల్ని ఎదిరించమని దేవుడు అధికారం ఇచ్చాడు. ఆదికాండం 1:28 ఏలమని చెప్పాడు. అందుకే ఆకాశములు దేవునివి, భూమి మనకి ఇచ్చాడు. ఒక రాజరికము ఏలడానికి ఇచ్చాడు. అది లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏలడానికి ఇచ్చాడు. రాజులు, రారాజు బిడ్డలుగా మనల్ని దేవుడు ఎంచుకున్నాడు. పరిశుద్ధులుగా పిలిచాడు ఆయన. పరిశుద్ధత లేనిదే దేవుణ్ణి చూడడం అసాధ్యం అని చెప్తున్నాడు. కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అన్న విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. ఆ విశ్వాసం వల్ల మనం జీవించాలి. అలా జీవిస్తున్నప్పుడు నేను జీవిస్తుంది నేను కాదు, నా యందు యేసే జీవిస్తున్నాడు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని మనం చెప్పగలం. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. మీరు ఈ విషయాలు మీకు అర్థం కాకపోయినా వినండి, కొన్ని రోజులకైనా అర్థమవుతుంది. దేవుని దగ్గర ఈ మాటలు పట్టుకొని ప్రార్థన చేయండి, మీకు అర్థం అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను కూడా ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు మాట్లాడుతున్నారు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా 22:20 ఈ మాటలు చెప్తూ, మరి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో తన తండ్రి దేవుని చిత్త ప్రకారము ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవల్లని మన పాపముల నిమిత్తము తాను అలా అప్పగించుకున్నాడు. అలాగే మనము కూడా అప్పగించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. మనం అప్పగించుకున్నప్పుడు దేవుని అభిషేకంతో నింపి మనల్ని దేవుడు వాడుకుంటాడు సత్క్రియలు చేయడానికి. అలాగే ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అని చెప్తున్నాడు. సాతానుతోటి ఆ విధంగా యేసయ్య జయం పొందుకున్నాడు. ఉపవాసం చేశాడు ఆయన. రాత్రి పగలు 40 రోజులు ఉపవాసం చేసి ఆయన సత్క్రియలు చేయడానికి, ఆయన స్వార్థ చేసే ముందు, సత్క్రియలు చేయడానికి ముందు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసంతో ఆయన పరిశుద్ధాత్మని వరము పొందుకొని, పరిశుద్ధాత్మ వరము ద్వారా ఆయన ఏడవబడ్డాడు అరణ్యంలో ఆయన 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండి మన సాతానుతో జయం పొందుకున్నాడు. దేవుని బిడ్డ అలా మనము జయం పొందుకోవాలి. సాతానుకు లోబడిపోయి దేవుణ్ణి ఎదిరించడం, తిరుగుబాటు చేయడము అలాంటివి చేయకూడదు. దేవుని మాట వినాలి. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ కూడా దేవుణ్ణి ఎరగకున్నారు. అందుకే యుద్ధాలు భయంకరంగా అవుతున్నాయి. యుద్ధాలు వాళ్ళు విడవబడిన సంఘంలో ఉంటారు. విడవబడిన గుంపులో తిరగబడినందుకు, దేవుడిని అంగీకరించలేనందుకు, దేవుడిని నమ్మలేనందుకు, ఇంకా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నందుకు వాళ్ళు దేవుణ్ణి ఇష్టమే కానీ దేవుణ్ణి గ్రహించలేకపోతున్నారు. స్వకీయ నాశనంని వాళ్ళు తెచ్చుకున్నారు. అస్థిరులుగా ఉండి, విద్యావిహీనులుగా ఉండి, అంటే విద్యావిహీనులకి చదువు రాదు కదా, అలాగే దేవుని భక్తి రాదు, దేవుని మాటలు వినలేరు. కాబట్టి విడవబడిన సంఘంలో ఉంటారు. అలాగా మరి అందుకనే అన్యజనులుగా మనల్ని రక్షించుకున్నాడు. మనల్ని రక్షించుకొని దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు. మనల్ని ప్రేమించాడు. ఆయన అందరి కోసం, మానవాళి రక్షణ కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మతం కులం భేదం లేకుండా. కాబట్టి మనము ఎంత పొడే గుంపులో ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. దేవుని బిడ్డ
ఒకసారి ఆలోచించండి మీరు ఈ విషయాలు. దేవుని అడగండి. సాతాను మీద ఆ విధంగా జయమిస్తాడు. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనంగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చనని యేసయ్య డైరెక్ట్గా దేవుని పిల్లలైన శిష్యులకి చెప్తున్నాడు ఈ మాటలు. సద్దువైలు శాస్త్రులు వీళ్ళందరూ వింటున్నారు, కానీ కపట సహోదరులాగా ఉన్నారు. ఈనాడు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ ధర్మశాస్త్రము ఎరిగిన వారు, పండితులు, అంటే బైబిల్ కాలేజీలో బాగా చదివిన వారు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళు. దేవుని సేవకులు, పాస్టర్లు వాళ్ళు. కానీ వాళ్ళందరూ కూడా సిలువ వేయని అరిచారు. బరబ్బనే విడిచిపెట్టండి అని మట్లాది వారు రోజు కేకలేసిన ఆనూరులే అలాగా దేవుడిని సిలువ వేయమని అన్నారు. ఈనాడు కూడా దేవుడిని సిలివేసి బాహాటంగా ఆయన సిలివేసే పనులు మనం చేయకుండా ఈ దినాన ఆ విమోచన క్రైదనముగా తన ప్రాణములు ఇచ్చుటకు భూలోకానికి వచ్చాడనే విషయము మనం గ్రహించి అనేక మందికి చెప్పాలని ఆశపడుతున్నాడు దేవుడు. మత్తయి సువార్త 20:28 దేవుడు ఈ మాటలు స్వయంగా మాట్లాడిన విషయాలు ఇవి. కాబట్టి యోహాను గారు కూడా కొన్ని మాటలు చెప్పారు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తలో కొన్ని మాటలను చూద్దాము. 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. ఇలాగా దేవుడు ప్రాణం పెట్టి తన క్రైదనమును మన కోసము ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి తను తాను అప్పగించుకొని దేవుని కుమారి అందరి విశ్వాసం వలన దేవుడు ఆ విధంగా నేను జీవిస్తున్నానని పౌలు గారు ఒక రోల్ మోడల్గా ఉండి, ఇక నేను జీవిస్తున్నది నేను కాదు, నాలో జీవిస్తున్నాడు క్రీస్తే అని, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని ఒక మాదిరికరంగా ఆయన ఉండి మరి దేవుని రాజ్యానికి అనేక మందిని నడిపించిన విధంగా మరి ఈ మేఘగది అనుభవంలో కూడా ఆదిమ సంఘము బోధ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పిన బోధలో పోరాడుతా ఉన్న వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును అంటున్నాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన కొన్ని పనులు మనకు అప్పచెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి, విశ్వాసులుగా తయారు చేయమన్నది. శిష్యులుగా తయారు చేయండి, నా మూలముగా బాప్తిసములు ఇవ్వండి, నేను ఏ సంగతులు చెప్పానో అవి మాత్రమే బోధించండి, అప్పుడు నేను సదాకాలము ఉంటానన్న దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చి వెళ్ళాడు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి యేసయ్య ఇచ్చిన మాటలు, లాస్ట్లో పలికిన మాటలు ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఏళ్ళ మీతో నేను చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలని ఆయన ఆశ. నేను వెళ్ళి మీకు సదాకాలం ఆయనతో ఉండడానికి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచనీయడమే, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరల వచ్చి ఆయన తీసుకొని వెళ్తాడు. నేను వెళ్ళిచున్న స్థలంలో మార్గము మీకు తెలియదని చెప్తున్నాడు. కాబట్టి అదే నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోవాలి. గోధుమ గింజ భూమిలో పడితేనే కానీ అది చావలేదనుకోండి. దేవుడు చనిపోతేనే ఫలాలు మనం ఫలం కదా, దేవుని పిల్లలందరూ ఫలించాం కదా మనం. అలాగే మనం కూడా పాపంలో చనిపోవాలి. పాప జీవితం అది సిలువ మీద ఆయన చనిపోయాడు. అందుకే యోహాను సువార్తలో మాట్లాడ చూడండి, 12వ అధ్యాయము
24 వచనం చూడండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. ఆ గోధుమ గింజకి మీరు చింతపెక్క వేసిన అదంతా ఊడిపోతూ ఉంటుంది, దాని తొక్క అంతా అక్కడ అందులో నుంచి ఒక మొలక వస్తుంది. అలాగే అది చచ్చిపోయిన తర్వాత గోధుమ గింజ చావకపోతే ఎలా ఉంటుందంట, అది ఒంటిగానే ఉంటుందట, ఒక్కటే ఉంటుంది. అది ఫలాలు అనేవి ఉండవు. మనల్ని దేవుడు గోధుమ గింజగా పోల్చాడు. గురుగులు గోధుమలు రెండు పక్కనే ఎదగనివ్వండి అని అన్నారు. ఎందుకు అనంటే ఇంటిలో ఉంటాయి గురుగులు, సంఘంలో ఉంటాయి గురుగులు, దేశంలో ఉంటాయి, ఉద్యోగంలో ఉంటాయి గురుగులు, పక్కనే ఉంటాయి. ఆ గురుగుల్ని తీసేస్తే అంటే చచ్చిపోతాయి కదా అవి. గురుగులు తీస్తే అవి కూడా, ఆ గురుగులు తీస్తే గోధుమకి ప్రాబ్లం వస్తుంది. అందుకనే లాస్ట్లో తీద్దామని అంటాడు. లాస్ట్లో అవి గోధుమలేమో పొట్టల్లోకి వెళ్తాయి, గురుగులేమో నరకంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అవి అందుకని దేవుడు ఏం చెప్తున్నారంటే, గోధుమ గింజ భూమిలో చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని చెప్తున్నారు. విస్తారంగా, అది చనిపోతే ఎలా ఉంటుందట, విస్తారంగా అది ఫలిస్తుంది అన్నమాట. అంటే ఆ గోధుమ గింజ ఎలాగైతే చనిపోయి అనేకమైన గోధుమలు ఇస్తుందో, అలాగే యేసయ్య కూడా అలాగే ఆయన చనిపోయి అనేక మందిని దేవుని బిడ్డలుగా, దేవుని కుమార్తెలుగా ఆయన ఎలాగైతే మరి తన జీవితాన్ని అంకితం చేసుకొని ఏ విధంగా మనల్ని రక్షించాడో అలాగే మనము కూడా రక్షించాలని అర్థం. దానికి అలా రక్షించాలి దేవుని బిడ్డ. అనేక మందిని ఆ విధంగా రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అందుకే పౌలు గారు బ్రతుకుడే క్రీస్తే చావైతే లాభమే అన్నాడు. లాభం ఏంటంటే ఇక్కడ నిత్య జీవం కొరకట దాన్ని కొనడానికి ఒక వీలు కలుగుతారు. ప్రాణాన్ని దక్కించుకున్నారనుకో, అభిషేకం లేకుండా దేవుడు పని చేయకూడదు అని భయం. అభిషేకం ఎలా వస్తుంది, దేవుడు మాటలు పెట్టే వస్తుంది. ఆ 2 ఆజ్ఞలు పాటించాలి. ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు వేయకూడదు. ఫస్ట్ ఆజ్ఞ అది. 2వ ఆజ్ఞ నిన్ను అని నీ పొరుగువాని ప్రేమించాలి. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆయన ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలు వేయకూడదు. అది ఫస్ట్ ఆజ్ఞ. అందులోనే అన్ని ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి ఫస్ట్ ఆజ్ఞలోనే. 2వది నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించాలి. పొరుగువాడు అంటే మనం ఎక్కడికి వెళ్తే ఎవరు పక్కన ఉంటారో వాళ్ళే మన పొరుగువారు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే పొరుగువారు. కాబట్టి దేవుడు ఎదుటి వారిని ప్రేమించబడుతున్నాడు. అది ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట ఉన్న వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ పొరుగువాడు అనంటే. కాబట్టి ఒకడు నన్ను సేవించడం వల్ల నన్ను వెంబడించును, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించడం వల్ల నా తండ్రి అతన్ని కనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడి తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడికి వచ్చి తిని తండ్రిని వేడుకుంటున్నాడు.
కానీ ఆయనకి మహిమ తేవాలని, నీ నామకు మహిమపరచమని చెప్తున్నాడు. తండ్రి నీ నామం మహిమపరచమని చెప్తున్నాడు యేసయ్య. అంతటి నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరుతున్నాని ఒక శబ్దము ఆకాశంలో వచ్చింది. అలాగా దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. నిత్యము కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. మన ప్రాణాన్ని దక్కించుకుంటే పోగొట్టుకుంటాం. అలా దేవుని కోసము ప్రాణం పెట్ట బదులై ఉన్నారని ఉంది. మీరు దేవుని మూలంగా పుట్టిన వారిని ఎరుగుదురు కానీ తనకు తాను దుష్టుడు ముట్టకుండా మీరు భద్రం చేసుకోండి. దేవుని కోసం మీరు ప్రాణం పెట్ట బదులై ఉన్నారని వాక్యం చెప్తుంది. 1 యోహాను 5వ అధ్యాయంలో 7, 17, 18 వచనాల్లో ఉంటుంది. కాబట్టి ఆ దేవుడు గోధుమ గింజల భూమిలో ఆ విధంగా పెట్టించాడు. అది చావుకుంటే కానీ అది ఎలాగైతే ఫలించదో, మనం కూడా ప్రాణం విషయంలో మనం చనిపోవడానికి జీవితం అంకితం చేయడం అంటే, ఒక సోల్జర్ ఉన్నాడంటే, ఒక సైనికుడు ఉన్నాడంటే అతను ఎలా వస్తాడు? చావడానికి సిద్ధపడే వస్తాడు కదా, దేశాన్ని ప్రేమించి. అలాగే దేశాన్ని సృష్టించిన దేవుడు, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడి కోసం మనం కూడా ప్రాణం పెట్ట బదులై ఉన్నాము. ఆమేన్. దేవుడు అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. తన ప్రాణాన్ని ఆ విధంగా ప్రేమించడం అనేది చేస్తున్న బిడ్డలో తీర్మానాలు చేసుకోండి. ఆ విషయాలు మరి 2 కొరింథీయులు అలాగా ఎప్పుడైతే ఉంటారో వాడి విషయంలో దేవుడు స్వతంత్రం ఇస్తాడు. అటువంటి వారికి ఎవరి కింద వాళ్ళు పనిచేయరు, దేవుని కిందే పనిచేస్తారు. ఎవరికి లోబడరు, దేవుని విషయంలో రాజీ పడరు. కాబట్టి దేవుడు ఒక స్వాతంత్రం ఇస్తాడు ఆయన. ఆ స్వాతంత్రం ఏంటంటే, దేవునితో మనం ఉన్నప్పుడే ఆ స్వాతంత్రం ఇస్తాడు, ఫ్రీడమ్ ఇస్తారు. అందరికీ మీరు లోబడిపోరు, ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అందరికీ లోబడిపోరు. సెకండ్ పార్ట్కే ఇస్తారు. అన్ని విషయాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికే ఇస్తారు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. స్వాతంత్రం ఉంటుంది నీకు. అదే అభిషేకం. ఆ అభిషేకం ఏం చేస్తుందంటే, అలా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు నువ్వు ఎప్పుడు కావాలంటే పరిశుద్ధాత్మ పొందుకోవచ్చు. భాషలతో మాట్లాడితే నువ్వు ఎక్కడ బండి మీద ఉన్నా ఎక్కడున్నా సరే భాషలతో మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు అలా ఫిల్ చేస్తుంటాడు, కొంతలేని ఆత్మతో నింపుతాడు. కాబట్టి అటువంటి అనుభవం దేవుడికి ఇచ్చాడు. కాబట్టి మీతో నేను చెప్పగలుగుతున్నాను. 115వ కీర్తన 16వ వచనంలో ఆకాశము ఆయన వశము, భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు అని ఉంది అక్కడ వాక్యం. భూమిని నరులకి ఇచ్చేశాడు, ఆకాశంలో ఏమో ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి నరులు దేవుని రాజ్యముగా భూలోకాన్ని అంతటినీ చేసే వరకు కూడా అంతము రాదు అని చెప్తున్నాడు. సకల జనులకు సువార్త ప్రకటించబడాలని ఉంది. రాకడ సూచనల్లో ఈ రాకడ సూచనలో ఇటువంటి మాటలన్నీ కూడా అందరికీ ప్రకటించబడిన తర్వాతే దేవుడు వస్తాడనమాట. నేను మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ మాటలు చూడండి. కాబట్టి మనము దేవుని యందున్నామని, లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నదని మనం ఎరుగుదు. కాబట్టి ఆ లోకములో మనం ఉంటూ ఆ భూమిని ఏలాలన్నమాట. సాతాను మీద అధికారం వచ్చినప్పుడు ఫలవంతంగా ఉంటాం అన్నమాట. దేవుడు ఎలాగైతే చనిపోయాడో అలాగే మనము ప్రతి పాపము విషయంలో చనిపోయినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు ఆ దుష్టుడు లోకమంతా కూడా దుష్టుడే ఉందని 1 యోహాను 5వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. కాబట్టి ఆ దుష్టుని ఎదిరిస్తూ దేవుని రాజ్యాన్ని ఈ భూలోకంలో మనం కట్టడానికే దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాలని అందుకు ఇచ్చాడు. అసలైంది దేవుని రాజ్యం విడిచిపెట్టి సాతానుడు ఈ భూలోక సంబంధం అన్ని వెతుక్కోవడానికి సహాయం చేస్తున్నాడు. అది మీరు బాగా గ్రహించాలి దేవుని బిడ్డలారా. కాబట్టి తన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి చేస్తాడు. అటువంటి వారికి అటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు మీకు. అయినా సరే
సాతాను మర్చిపోయేలాగా చేసి, అవిశ్వాసులుగా చేసేసి, అభిషేకం లేకుండా చేసేసి, దేవునితో కనెక్షన్ లేకపోయినప్పుడు సేవకులతో అసలు కనెక్షన్ ఉండదు. వాడికి ఉండదు. లేనప్పుడు ఆశీర్వాదాలు రావు కదా. వాళ్ళతో ఆశీర్వాదాలు ఉండాలంటే వాళ్ళతో ఉండాలి. రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన పిలుచుకున్నాడు. ఆ పిలువబడిన వారికి మేలు కలుగుడికే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడవునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారి తమ కుమారులతో సారూప్యము గలవారమవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. నిన్ను నన్ను నిర్ణయించాడు దేవుని బిడ్డ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పడిన బోధలో, ఆ మేడగది అనుభవంలో, అపోస్తుల బోధలో నిర్ణయించాడు దేవుడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించడం వారిని పిలిచాడు. ఎవరిని పిలిచడం వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. అదే అభిషేకం. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాము స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు ఎండిపోయాం. అది గమనించు, సరి చేసుకో. ఇట్లుండగా ఏముందుమో దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవరు? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహించాడు? అలా మనం అప్పగించుకున్నామనుకో, నా జీవితం అంకితం చేసుకున్నాకే దేవుడు నన్ను అభిషేకించాడు, నన్ను ఆశీర్వదించాడు. సమస్త విషయాలు కూడా అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. అనుదినము కూడా ప్రతి మెసేజ్లో ఏదో ఒక సాక్ష్యం దేవుడు మాట్లాడుతూనే ఉంటారు. ఈ రోజు కూడా సాక్ష్యం అలా సమకూర్చి చేశాడు ఈరోజు దేవుడు. ప్రతి విషయం కూడా నేను నా వల్ల కాలేని విషయాలు, మరి 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఒక దేవుడు, నా కూతురు ఆత్మీయ బిడ్డ, మరి దేవుని బిడ్డ, ఇంకొకరు గబగబ వాళ్ళందరూ కూడా ఒక పని విషయంలో చకచకమని వాళ్ళే ఫోన్ చేసి మేము ఉన్నామనుకొని గబగబా చేసుకొని వచ్చాను. నేనైతే చేయలేను. నేను దేవుని పని చేస్తున్నాను అంతే. దేవునికి తెలుసు కదా, మీ పనులు తనకి తెలుసు మీకు ఏది కావాలో అనేసి. అద్భుతకరంగా దేవుడు చేశాడు ఆ కార్యాలు, అద్భుత కార్యాలు. నిన్న కూడా అలాంటి కార్యాలు చేశాడు దేవుడు. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడు ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వారి మీద ఎవరు కూడా నేరం మోపలేరు. దేవుని బిడ్డ అలాంటి విషయాలు ఎన్నో దేవుడు రుజువుపరిచాడు. నేను కూడా రుజువుపరిచాడు దేవుడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయబడను ఆయనే. నీకోసం ఎవరో ప్రార్థన చేయట్లేదు అనుకుంటున్నావు, కానీ తండ్రి, ఆయన దేవుడు, కుమారుడు తండ్రి చిత్తం నెరవేర్చి మన కోసం, అందరి కోసం, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళ కోసం పరిశుద్ధులుగా పిలవబడ్డారో, పరిశుద్ధమైన ఆ దేవుడు ఏర్పాటు చేసిన బోధ, ఏదో పత్రిక 1:3 ఉన్న ఆ బోధ విషయంలో, అపోస్తల బోధలో పోరాడడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసం దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడట ఆయనే. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ఎవరు ప్రేమగా దోచుకుంటారు, కానీ దేవుని ప్రేమ మన దగ్గర నుండి దోచుకోలేని వాళ్ళు ఎవరూ లేరు. అటువంటిది దేవుని యొక్క అభిషేకం. ఆయన ఉపవాసము ఎవరిని నేను కట్టలేదు, ఎవరిని కూడా. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా వాళ్ళంతా వాళ్ళే ఉంటారు. వాళ్ళకే కలిగిస్తాడు దేవుడు. మరి వాళ్ళ చేతులేసి ప్రార్థన చేయడం కానీ, చేతులేసి స్వస్థపరచడం అలాంటివి ఏముండవు. ఫోన్లో ప్రార్థన చేసినా, ఆడ దేవుని అభిషేకం పొందుకోవాలనుకుంటున్నా, పొందుకుంటావమ్మా, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు సందేహించకు, పొందుకొని ఇల్లు అనగానే వెంటనే పొందుకుంటున్నారు. ప్రజెంట్ ఈ రోజు జరిగిన విషయం నేను చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలులు 1:8 ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తివంతులు అవుతారు. యోదయ సమరయ దేశములంతా మీరు సాక్షులే ఉంటారు. సాక్ష్యము నిన్న కూడా మరి బజార్లో సాక్ష్యము దేవుడు చేశారు. ఆ సాక్ష్యం విని మరి దేవుడు ఎంతగా దేవుడు అక్కడ దీవించారు ఆ ప్రజల్ని. కాబట్టి ఇందుని గురించి వ్రాయబడిన దేవనగా నిన్ను బట్టి దినవల్ల మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెల వల్ల మేము పెంచబడిన వారము. చూడండి, దేవుడు గొర్రెపిల్లగా, ఆయన వదకు తేబడిన గొర్రెపిల్లగా ఎలా ఉన్నాడో
అలాగా మనం కూడా ఉండాలని సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలుగా మరి అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మృతులుగా లేవు మనలో జీవిస్తుంది దేవుడు అని మనం చెప్పగలం. మన క్రియలు, మన సత్క్రియలు, మన మాటలు అలా ఉంటాయన్నమాట. అలాగే ఇష్టపడతారు మనల్ని. ఎందుకో చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. కొంతమందికి పెట్టాలనిపిస్తుందంటే కొంతమందికి ఇంకో మాట అంటారు. అలాగా చాలా మందికి ఇష్టంగా ఉంటాం మనం. అలా నేను చూశాను. అలాగా ఎందుకోనండి మీకు చేయాలనిపిస్తుంది అంటారు. అది హిందువులే కానీ వాళ్ళు ఎవరైనా సరే ముక్కు మొక్కం తెలియలేదు కూడా అలాగే ఇష్టపడతారు. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. మీరు మీ అపరాధముల చేతను మనము చచ్చని మాట విన్నాం. మనకేమీ తెలియదు. ఒకప్పుడు నాకు ఏమీ తెలియదు. నామకార్థమైన జీవితంలో పుట్టి పెరిగిన నన్ను దేవుడు ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నానో నా జీవితాన్ని, ఏసీ ఎలాగైతే అప్పగించుకున్నాడో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, నాకు ఇవన్నీ కూడా అప్పుడు తెలియదు. దేవుని అభిషేకంతో నింపాడు. నేను సేవకురాలు అవుతానని తెలియదు, కానీ దేవుడు చేశాడు. ఆయన బిడ్డగా ఎంచుకున్నాడు. అవి అనేకమైన సాక్ష్యాలు మీకు తెలుసు. కాబట్టి ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయన ప్రభువుతో మనం కలుసుకోవాలని ఏకాత్మై ఉంటాడనమాట. ప్రభువుతో కలుసుకున్నవాడు ఏకాత్మై ఉంటాడని ఉంది 1 కొరింథీ 6:17 అలాగే ఏకాత్మత ఉన్నప్పుడు అటువంటి సాక్ష్యాలు అనుక్షణము వస్తాయి. లేకపోతే సాక్ష్యం పాడు చేసుకునే జీవితం, ఆ సాక్ష్యం లేని జీవితం, కృంగుబాటు, వేదన, దుఃఖము ఎన్నున్నా సరే మనశ్శాంతి లేని పరిస్థితులు, అటువంటివన్నీ కూడా వస్తాయి దేవుని బిడ్డలారా. కాబట్టి మనకైతే ఏమీ అర్హత లేదు, కానీ దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:27 ఒకసారి చూడండి. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు మరి జ్ఞానులను సిగ్గుపరచుటకు, జ్ఞానులు చాలా మంది జ్ఞానంతో ఉంటారు కదా, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. నేను చేయలేదను, నేను నా వాళ్ళు అవ్వదు అని బాధపడుతున్నావా? నేనే అందులో బలహీనరాలు. ఇట్లా ఏ ఇల్లు స్కూలు చచ్చితే ఏ నాలెడ్జ్ లేదు నాకు, ఏ పని తెలియదు నాకు. అలాంటిది దేవుడు ఈరోజు ఏ పని నువ్వు చెప్పు, ఇంట్లో పని చెప్పు, బయట పని చెప్పు, ఏ పని చెప్పు, అన్నీ చేయడానికి దేవుడు సమర్థుడుగా దేవుడు ఉన్నాడు. దేవుడు నాలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆయన చేస్తుంటాడు. బండి డ్రైవింగ్ దగ్గర నుంచి ఆయనే చేస్తుంటాడు. అన్ని విషయాలు కూడా ఆయనే పట్టించుకున్నాడు దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించాలని కోరుకుందాం. కీర్తనలు 49:6 అటువంటి మాట ఉంది. కీర్తనకారు చెప్తాడు. కీర్తన 32:10 కూడా అటువంటి మాట చెప్తున్నారు. మోషే అయితే అటువంటి బలహీనలు ఎంచుకున్నాడు. నిర్గమకాండంలో ఉంటుంది అన్నమాట. 3వ అధ్యాయంలోని 2 నుండి 17 చూస్తూ ఉంటుంది. 80 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనకి అతను వినలేని పరిస్థితి, నత్తివాడు ఆయన. అలాంటిది ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడు ఆయన. చూడండి, అటువంటి ఆయన్ని దేవుడు వాడుకున్నాడు. 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అసలు ఆలోచించండి. ఎంతమందిని బలపరిచేటట్టు క్రీస్తు మనలో ఉంటే మనల్ని దేవుడు మాటలు మనం బలపడి ఇతరులు బలపరచడానికే దేవుడు ఆయన పునరుత్థానుడయ్యాడు. మన కోసము మన పాపముల శిక్ష ఆయన భరించుకొని ఇక క్రీస్తు నాలో జీవిస్తుంది, నేను కాదు నాలో జీవిస్తుంది క్రీస్తు అని చెప్పి, నేను చేయలేదు దేవుడు చేసాడు ఈ పనులు అని మనం చెప్పగలిగి ఉండాలి. అతిశయించడానికి ఏం లేదు. ఆయన కృప ద్వారానే మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి ఆకాశంలో భూమిపై ఎంత ఎత్తుగా ఉన్నామో మీ మార్గముల కంటే
నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అని చెప్తున్నాడు అక్కడ. యెషయా గారు చెప్తున్నారు ఆ మాటలు. చూడండి 55వ అధ్యాయంలో ఉంది ఆ మాట. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. ఆకాశంలో భూమిపై ఎంత ఎత్తుగా ఉన్నామో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నాయి. మనం ఎంత ఆలోచిస్తాం, కానీ దేవుడు మన కోసం ఎంత ఆశీర్వాదాల కోసం ఆలోచిస్తున్నాడు. రారాజు బిడ్డలుగా ఉండాలని. అవన్నీ ఆశీర్వాదాలు తప్పిపోతున్నారు కదా మీరు. వర్షములు, హిమములు, ఆకాశములు వచ్చి అక్కడికి ఎలాగూ మరలగా భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుడికే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను. అలాగే నా నోటి నుండి వచ్చి వచనములు ఉండును. ఆయన నోట్లో నుంచి వచ్చిన వచనములు అలా ఉంటాయి. నిష్ఫలముగా నా ఎదురు మరలగా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చుటను నేను పంపిన కార్యంలో సఫలము చేయను. ఆయన మనకి భూలోకానికి భూమిని ఏలడానికి పంపించాడు కదా. ఆ తండ్రి చేత మన పట్ల అలా సఫలము చేస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయుగాక. ఆమేన్. మీరు సంతోషంగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొందు తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను, మెట్టలను, సంగీత నాదములను చేయను. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. చూడండి, సృష్టి దేవుణ్ణి స్థుతిస్తుంది, అది ప్రకటిస్తుంది. కీర్తన 19వ అధ్యాయంలో సువార్త ప్రకటిస్తుంది. వాడి భాష లేవు, ఆయన చేతి పని వివరిస్తుంది అని చెప్పుకుంటుంది 19వ అధ్యాయంలో. ఇక్కడ యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా ఆ మాటలు ఇక్కడ ఉన్నాయి. ఆ చెట్లు ఆ పొలంలో సంగీత నాదము చేయించు, పొలంలో చప్పట్లు కొడుతున్నాయి ఆ చెట్లు. కాబట్టి దేవుడు అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక మనందరికీ కూడా. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా అటువంటి మాటే ఉంది. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట ఉంది. యెషయా గ్రంథం 11:6లో ఉంది. అలాగే యెషయా 43:21లో ఉంది. యెషయా 54:10లో ఉంది. మరి యెషయా 60:21లో ఉంది. అలా మాటలన్నీ కూడా పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. మరి దేవుడు మరి మీరు వినకపోయినా సరే ఎలాగా ఉందో ఆ విషయం ఏమో 13-11 వచనంలో ఉంది. కాబట్టి మొదటి కొరింథీ 6వ అధ్యాయం 9-11 వచనాలు చూడండి. ఇర్మియా 50:5వ వచనంలోని దేవుడు కొన్ని మాటలు మన కోసము రాస్తున్నారు, ఇంకా బలపడడానికి. కాబట్టి సమయం ఇంకా లేదు కాబట్టి మనము నిష్ఫలంగా ఉండకుండా మరి దేవునికి అనుకూలమైన దాన్ని నెరవేర్చడానికి నేను పంపిన కార్యము సఫలము చేస్తాడు అంటున్నాడు దేవుడు. మనల్ని నిష్ఫలులుగా మనలో ఉండేయకుండా ప్రతి ఒక్కరిని కూడా సఫలులుగా చేయాలని, ఫలవంతంగా ఉండాలని భూమిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆకాశంలో ఆయన వశంలో ఉంది, కానీ భూమి మన వశంలో ఉంది. కాబట్టి దాన్ని ఏలుబడి చేయాలి అని దేవుడు ఆదాముకు అప్పచెప్పిన పని జరగలేనందుకు దేవుడు మనకు అప్పచెప్పిన ఆ పని నెరవేర్చలాగిన ప్రార్థన చేద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మహిమగల దేవా, తనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి చేస్తారని సెలవిచ్చిన దేవా, మీ వాగ్దానాలు మా పట్ల నెరవేర్చండి. మహిమ పొందుకోండి నాయన. ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని చెప్తున్నావు నాయన. అయా దుష్టుడికి అధికారం లేకుండా ప్రభు అయా మేము పోరాడింది దురాత్మల సమూహంతో, శరీరంతో కాదంటున్నావు ప్రభా. అయా నా తండ్రి, దుష్టుడికి లోబడకుండా దేవుడికి లోబడి దుష్టుని ఎదిరించండి. మీ అతను పారిపోతాడని యాకోబు 4:7 ప్రకారం నాయన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అయా నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి నా తండ్రి. నాయన నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, అయా నీ మాటలకు లోబడే బిడ్డలుగా తండ్రి, నూరంతలుగా వాక్యం ఫలింపు దయచేయండి. మహిమ పొందుకోండి.
ప్రతి బిడ్డలు కూడా నీ సాక్షిగా నింపి, కొరత లేని ఆత్మతో నింపి ప్రభా. వాక్యం నా తండ్రి నేను ప్రతి ఒక్క హృదయాల్లోనే నా తండ్రి అయా గోధుమ గింజ చచ్చితేనే కానీ తండ్రి అది దాంట్లో ఫలము రాదని చెప్తున్నాం ప్రభా. అటువంటి ఫలాలతో నా తండ్రి మీ సాక్షిగా మరి తండ్రి మరి రేపటి దినాన్ని మీరు నిలబెట్టుకుంటున్నాను. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా సదాకాలము మనందరికీ తోడై నడిపించింది గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. God bless you.